హాయ్ గోకుల్. హాయ్ కార్తికేయ. వెల్కమ్ టు ది పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. రోజు ఏం లేదు, జస్ట్ నేను తెలుసుకుందాం అంతే. అవునా. మీరు ఎక్కడ, నేటివ్ ప్లేస్ ఎక్కడ? మైలవరం. మైలవరంలో. చిన్నప్పటి నుంచి ఎక్కడనా? స్కూలింగ్ అది ఎక్కడ? మైలవరం. ఇంటర్ అన్ని మైలవరం. కాదు, నేను డిప్లొమా చేసా. ఎక్కడ డిప్లొమా? తిరువూరులో చేసా. తిరువూరులో చేసా. ఓకే. బీటెక్ కూడా ఇక్కడే కదా, లెక్కడి బాలడి కాలేజ్. ఇక్కడ. ఎలా ఉంది బీటెక్ జర్నీ? పర్లేదంటే అంటే బీటెక్ లైఫ్ లాగా లేదు కానీ నాట్ బ్యాడ్. అంటే నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? అంటే నేను డిప్లొమాలో చేసిన కోతి పనులు ఇక్కడ చేయలే నేను. ఓకే. నేను ఇక్కడ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా. ఇది నా నేటివ్ ప్లేస్ అయ్యేబట్టికి సో చాలా తగ్గిపోయింది. అంటే తిరువురులో హాస్టల్ ఉన్నావు నువ్వు? కాదు, డేస్ కాలేజ్. బస్ వస్తుంది కాలేజ్ బస్. ఓకే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్ ఉండలేదు? లేదు, కానీ మొన్న ఉండాల్సి వచ్చింది 1.5 month. 1.5 month ఎక్కడ? ఒడిశాలో రూర్కెళ్ళా. ఇంటర్న్షిప్ కి వెళ్ళావా? ఇంటర్న్షిప్ కి వెళ్ళాను నేను అక్కడ. హాస్టల్ ఎలా అనిపించింది? బాగుంది, ఆ నేచర్ బాగుంది సార్. చుట్టూ ట్రీసే, ఏముండదు. రూమ్ కి 2 members, వైఫై ఉంటది. ఫుడ్ నాన్ వెజ్ వెజ్ మన ఇష్టం, ఏదైనా తినొచ్చు. పొద్దున టిఫిన్, సాయంత్రం స్నాక్స్ పెడతారు. క్యాఫ్టీరియాస్ 24/7 ఉంటది. కాలేజ్ కి ల్యాబ్ యాక్సెస్ 24/7 ఉండింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తాడు, బాగుంటది. అక్కడ నుంచి రాబుద్ది కాల అసలు నాకు. ఇంటర్న్షిప్ అంటే ఫ్రీగా వచ్చింది? ఫ్రీ ఇంటర్న్షిప్. అంటే అక్కడ హాస్టల్ కి డబ్బులు కట్టాలా లేకపోతే? హాస్టల్ కట్టాల్సి వచ్చింది. ఇంటర్న్షిప్ కి ఏమి 1 రూపీ కూడా ఏం కట్టలేదు నేను. హాస్టల్ ఎంత అయింది అక్కడ? 7,500. 7,500 1 month. నేను 45 days ఉన్నా కాబట్టి అరౌండ్ 10,000 11,000. ఓకే. ఇంటర్న్షిప్ దేని మీద చేసావు? నేను డీప్ లెర్నింగ్ బేస్ మీద ఒక ప్రాజెక్ట్ చేసా. డీప్ లెర్నింగ్ మీద? ఓకే. నీ ఇప్పటిదాకా ఎన్ని ప్రాజెక్ట్ చేసావు బీటెక్ లో? బీటెక్ లోనా? అంటే చిన్నవి కాకుండా అయితే గనక పెద్ద అయితే ఒక 6 to 7 చేసా. 6 to 7. చిన్నవి పెద్దవి అంటే నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు? చిన్నది ఇది పెద్దది అని. అంటే చిన్నవి అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్, స్మాల్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్, ఇవి నేను చిన్నవి అన్నా. పెద్ద అంటేనేమో నేను మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కలిపి. ఓకే. మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ కలిపి ఒక 6-7 చేసావా? చేసా. ఫుల్ స్టాక్ లో కూడా ఒకటి మేజర్ పెద్ద బిగ్ ప్రాజెక్ట్ చేసా. ఫుల్ స్టాక్ లో పెద్ద చేసావు. ఓకే. నీకు ఇలాగ చేయాలని చెప్పి నీ ఇన్స్పిరేషన్ అంటే లైక్ మోటివేషన్ ఏంటి? అంటే నీ అంతా నీకు వచ్చింది లేకపోతే ఎవరైనా చెప్పారు ఇలా చేస్తే బెటర్ అని? నా అంతరికి నాకు వచ్చింది. ఎలా అంటే బయట వేరే కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే మన కాలేజ్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ ఉంది. చెప్తారులే కానీ చేసేది ఏమి ఉండదు ఆడ. కాబట్టి మనమే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఇంకా నా సొంతంగా చేసి దాని మీద అయితే కనుక పబ్లిష్ చేసా పేపర్, రీసెర్చ్ పేపర్. మస్కిటో క్లాసిఫికేషన్ అంటే 3 types ఆఫ్ మస్కిటో స్పీసెస్ ఉంటాయి. ఎడీస్, ఎనోఫిలా, క్యూలిస్. ఈ 3 types ని మనం మిషన్ లెర్నింగ్ మోడల్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఒక క్రియేట్ చేసా. అది క్లాసిఫై చేసింది. అరౌండ్ 96% యాక్యురసీతో వస్తుంది. అదొకటి చేసా. ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 పేపర్ల మీద వర్క్ చేస్తున్నా. ఒక 2 ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వీటి మీద పేపర్స్ మీద వర్క్ చేస్తున్నా. గ్రేట్. ఇప్పుడు మనకి బాగా ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నాం, ప్లస్ కమ్ టు అదర్ టాపిక్ వద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, బీటెక్ లో ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు. బీటెక్ లో ఫ్రెండ్స్ కి, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కి డిఫరెన్స్ ఏం చూసావు నువ్వు? నాకు LKG to 10th ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే మా క్లాస్ లో మాక్సిమం నేను ఒక్కడనే ఉంటా. లోకల్ ఇక్కడే ఉంటది కాబట్టి మాక్సిమం పీపుల్ అనేవాళ్ళు వేరే చుట్టుపక్కల ఊరు నుంచి ఉండేవాళ్ళు. లోకల్ పీపుల్స్ చాలా తక్కువ ఏంటో నా క్లాస్ లో. నాదేంటో అర్థం కాదు. ఏ క్లాస్ లో అయినా కానీ వేరే 2 schools మారా, 2 schools లోనూ అంతే. కానీ కొంతమంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు సేమ్ వాళ్ళే మళ్ళీ నాకు డిప్లొమాలో కలిసారు. డిప్లొమా క్లాస్మేట్స్ అంటే నాకు చాలా ఉన్నారు. ఒకడైతే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చేస్తున్నాడు, ఒకడేమో హైదరాబాద్ లో చదువుతున్నాడు. కొంతమంది ఏమో జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది ఏమో నార్మల్ ఇక్కడ NRI లో 2-3 ఉన్నారు. NRI కాలేజ్. మన కాలేజ్ లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఐటీ. నా కోసం మాత్రమే ఐటీకి వచ్చాడు ఈ కాలేజ్. నేనున్నా అని. డిప్లొమా ఫ్రెండ్. మేము డిప్లొమాలో చేసిన కోర్సు చాలా ఉంది, ఇక్కడ అసలు ఏం లేవు.
స్ట్రిక్ట్ గా ఉన్నారా? స్ట్రిక్ట్ కాదు, నేనే తగ్గించేసా. ఎందుకంటే కాలేజ్ ఇది పుట్టినప్పటి నుంచి ఇక్కడే కాబట్టి నేటివ్ ప్లేస్. కాలేజ్ లో 50% ఫ్యాకల్టీ మా పేరెంట్స్ కి తెలిసిన వాళ్ళే, 50% స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ లోకలే కాబట్టి అందరు తెలుసుంటారు కాబట్టి అలా అలా తెలుసుంది కాబట్టి మనమే తగ్గాలి కొంచెం, బయటపడకూడదు కాబట్టి అట్లా. అది డిప్లొమా తిరువురు, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్. అక్కడ ఎవడు లేడు, ఉన్న ఒకళ్ళిద్దరు, పెద్ద ఏం ఉండదు. మన ఇష్టం కాబట్టి తిరగటం అదొక ఎంజాయ్మెంట్. గోల దూకటం, క్లాసులు బంక్ కొడతాం, సీనియర్ని కొడతాం, జూనియర్ని కొడతాం, అవన్నీ జరుగుతా అవే అవే పెద్ద మెమరీస్. ఇప్పటికి వాళ్ళు కాల్ చేస్తా ఉంటాం, మేము అంతా ఒక గ్రూప్ లాగా ఉంటాం. ఇప్పటికైతే కనుక నాకు నా డిప్లొమా ఫ్రెండ్స్ ఒక 5 to 6 మెంబర్స్ టచ్ లోనే ఉంటారు కన్ఫర్మ్. ఇక్కడ మీ క్లాస్ గురించి చెప్తా, మీ క్లాస్ లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నీతో? అంటే మన క్లాస్ లో ఎలా ఉంటుంది అంటే బ్యాచెస్ గా ఉంటాయి ఫ్రెండ్షిప్స్ అనేది. అది కన్ఫర్మ్ ఎవరి దగ్గర అందరూ బాగుంటారు. మా బ్యాచ్ ఏంటంటే ఒక 5 ఉంటాం. నేను, కిరణ్, గిరి, యశ్వంత్, మణికంఠ, వీళ్ళు కాస్త నేను కొంచెం వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉంటా. లేదు వాళ్ళకి నాకు వైబ్ మ్యాచ్ అయ్యండి, సేమ్ వైబ్ అలా. నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మన క్లాస్ లో? బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక్కళ్ళని లేదు నాకు. మన కాలేజ్ లో అయితే కనుక ప్రతి బ్రాంచ్ నుంచి ఒకడు ఉన్నాడు ఫ్రెండ్ అనేవాడు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే మాక్సిమం నేను అల్లీ నుంచి వచ్చా కాబట్టి రెగ్యులర్స్ ఎక్కువ నాతో అంత కంబైన్ అయ్యేవాడు కాదు. ఫస్ట్ నేనే అయ్యా, అది ఫ్రాంక్ గా నేనే అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు అప్పటికి 1 year వైబ్ అనేది వాళ్ళతో మ్యాచ్ అయిపోయింది. నేను వచ్చి ఆ వైబ్ లో సెట్ అవ్వాలంటే నేనే అవ్వాలి. కాబట్టి నాకైన బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం బెస్ట్ ఫ్రెండ్స్ మొత్తం ఒక 6 to 7 మెంబర్స్ ఉంటారు మన క్లాస్, మన కాలేజ్ మొత్తం. ఏడిఎస్ లో 2 ఉంటారు, ఐటీలో ఒకళ్ళు ఉంటారు, సిఎస్సి లో ఒకడు ఉన్నాడు, ఈసీఈలో ఒకడు ఉన్నాడు, మెకానికల్ లో ఒకడు ఉన్నాడు, సివిల్ లో ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు. మేము ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత 4కి అయిపోద్ది కదా, మేము ఇంటికి వెళ్ళేసరికి 5 అవుతుంది. కాలేజ్ బయట ముచ్చట్లు వేస్తాం అందరం కలిసి, అదొక సరదా. మొత్తం అన్ని తెలిసి బాగా ఇక్కడ అంటే వైబ్ ఎక్కువ అయిందంటే కనుక జనరల్ స్టూడెంట్స్ అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ అయ్యారు, ఎల్ఈసీ ఎక్కువ అయ్యారు. ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పావు. ఎందుకంటే మన బీటెక్ లో లవ్ స్టోరీస్ కామన్ గా ఉంటాయి. బీటెక్ లో కాదు అంతకు ముందు కూడా ఉంటున్నాయిలే, కానీ బీటెక్ ఏంటంటే అదొక వైబ్ అనమాట, ఇప్పటికే వస్తుంది అన్ని ఉంటాయి. సో నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లేదు, ఇప్పుడు దాకైతే ఆ చాప్టర్ ఓపెన్ చేయలా. ఎందుకు? ఏమో తెలీదు, ఏమో మనకి సెట్ కాలేదు. అంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదు, అంటే ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు రాలా. వచ్చినా కానీ ఒక 1-2 days ఉండిద్ది, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ వీటి మీద కూర్చుండేసరికి పోతుంది. డిప్లొమాలో అయినా కానీ ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేసేవాడిని, అప్పటి నుంచి ఇష్టం వచ్చింది చాలా. అంతే, ఇంకా ఇవన్నీ మన వల్ల కాదు, సెట్ కావు, ఎందుకులే అని చెప్పి వదిలేసి. ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉండిద్ది దాని మీద. లవ్ చేసిన వాడికేమో ఒకలాగా ఉండిద్ది, లవ్ చేయని వాడికేమో ఒకలాగా ఉండిద్ది. ఆ ఒపీనియన్ మంచి పార్ట్నర్ దొరికితే హ్యాపీగా ఉంటది లైఫ్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో న్యూస్లు చూస్తున్నాం, డ్రమ్ము, కుక్కర్ ఎన్ని ఉన్నాయి. వీటిల్లో మనం వెళ్ళకూడదంటే కరెక్ట్ ఓన్లీ పెంచుకోవాలి, లేదా పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంది, ఇది చాయిస్. దానికి డెస్టినీ చూడాలంటే అయితే అంతే. ఇంకా మీ లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి అనమాట, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అని ఉంటాయి కొన్ని. బాగా హ్యాపీ మూమెంట్ ఏంటి? బాగా హ్యాపీ మూమెంట్ ఇప్పటిదాకా అలాంటిది అయితే ఏం లేదబ్బా. ఏం లేదా? అదేంటి? నా దాంట్లో ఎక్కువ సాడ్ మూమెంట్స్ ఉంటాయి, హ్యాపీ ఉండవు అసలు. ఒక హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి? ఏం లేదబ్బా, మనది అసలు హ్యాపీ వర్షన్స్ లేవు అసలు మన లైఫ్ లో. ఉన్నా కానీ మరీ అంత కాదు. చెప్పేది
ఆ హ్యాపీనెస్ వచ్చిన వెంటనే మళ్ళీ సాడ్నెస్ వచ్చింది. హ్యాపీనెస్ 1 డే ఉంటే సాడ్నెస్ 25 డేస్ ఉండిద్ది. అలా ఉంటది. ఆ హ్యాపీనెస్ అంటే ఆలోచించాలి. చాలా రోజుల దగ్గర ఉంటది అది. ఈ పాస్ట్ 2-3 ఇయర్స్ లో అయితే ఏం లేదబ్బా. మొన్న హ్యాపీనెస్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిందంటే మొన్న ఐడియా ఫెస్ట్ జరిగింది మన కాలేజ్ మొత్తం. దానిలో ఫస్ట్ వచ్చాను నేను. ఒకటి వచ్చా, అది ఎవరికి తెలియదులే, ఎవరికి చెప్పను కూడా చెప్పలే. నేను వెళ్ళిన కదా వెళ్ళి ఒక ఐడియా ప్రెజెంట్ చేసా స్టార్ట్అప్ దాని మీద. అంటే నా దగ్గర ఉన్న ఐడియా అది పిచ్ అయింది, దానికి ఫస్ట్ వచ్చి మా పేరెంట్స్ కల్లా హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి ఓకే. నాకు అంత హ్యాపీ కాదు, ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టు. సాడ్ మూమెంట్స్ చెప్పాలంటే ఎంత పెద్ద లిస్ట్ ఉండేది మా దగ్గర. అవునా, మా అక్క చనిపోవటం. యా, కాదు, ఓన్ సిస్టర్. మాకు పాస్ట్ ఇయర్ కాకుండా 2024 కాకుండా 2023, 2022, 2021 ప్రతి 1 ఇయర్ కి ప్రతి సంవత్సరంలో మా ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోయారు. అదేంటి అర్థం కాదు. 3 ఇయర్స్ నుంచి ఫస్ట్ మా మామ చనిపోయారు డిసెంబర్ లో, తర్వాత డిసెంబర్ లో మా తాతయ్య చనిపోయారు, తర్వాత అక్టోబర్ లో మా అక్క చనిపోయింది డెంగ్యూ వల్ల. దాని వల్ల నాకు ఆ డెంగ్యూ దోమల వల్ల కదా వచ్చేది. దాని మీద నాకు ప్లస్ మళ్ళీ మన కాలేజ్ లో పార్షియాలిటీ వల్ల నాకు ట్రిగర్ అయింది. అప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసి వీళ్ళని పేపర్లు రాయాలి అని చెప్పి సెలెక్ట్ చేశారు మా దాంట్లో. ఇంకా వాళ్ళైనా ఏంటి రాశారు, మనం రాయలేమా, మనం చేయలేమా ఏంటన్న ఒక థాట్ మీద ఇంకా అది వచ్చింది. ఇంకా దాని మీద చేయాల్సి వచ్చింది, చేశాను, పబ్లిష్ అయింది. నీకు అలాగా ఆ డెంగ్యూ వల్ల సిస్టర్ చనిపోయినందుకు నీకు థాట్ వచ్చింది మస్కిటో వీటి మీద. దాని మీద నాకు ఫ్యూచర్ లో ఇంకోటి ఉంది, ఒక ఆటోనమస్ రోబోట్ లా చేసి స్మాల్ రోబోట్ లాంటిది పెడితే కనుక స్మాలర్ ప్రైస్ లో మన ఏరియాలో, అది అంటే మన ఇంట్లోనే ఒకటి పెట్టుకున్నాం అనుకో, అది ఇల్లు మొత్తం తిరుగుతూ ఉండిద్ది. తిరిగి శాంపుల్స్ కలెక్ట్ చేస్తూ ఉండేది దోమలది. సెలెక్ట్ చేసి మనకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రేషియో, మీ దగ్గర డేంజరస్ మస్కిటోస్ ఉన్నాయి, మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోండి, ఇది అని చెప్తే కనుక వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా. అదొక థాట్ నాకు. అది దాని మీద ప్లాన్ ఉంది, చెయ్యాలి ఇంకా. థ్యాంక్ యూ. గూగుల్ మన కాలేజ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ ఐడి కార్డు ఇన్సెట్ ఎలా ఉంటాయి, దాని మీద ఒపీనియన్ ఏంటి? అసలు ఈ చిన్న కాలేజెస్ లో అయినా కానీ ఈ రూల్స్, నేను ఎప్పుడైతే ఎన్ఐటీకి వెళ్ళానో ఎన్ఐటీలో జస్ట్ షార్ట్ కట్ బనీన్ వీటి మీద కూడా కాలేజ్కి వస్తారు. వాళ్ళు లుకింగ్ అని చూడరు, వాళ్ళకున్న మ్యాటర్ని చూస్తారు. ఇక్కడ అలా కాదు, ఈ రూల్స్ ఉండాల్సిందే, కన్ఫామ్ ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది చెందాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఎన్ఐటీలో ఐఐటీలో ఒక ప్రొఫెసర్ దగ్గర నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఆ ప్రొఫెసర్ ది ఎగ్జామ్ ఉంది, నువ్వు రాయలేకపోయావు అనుకో, వాళ్ళకి పాస్ చేయగలిగే అథారిటీ ఉంది, వాళ్ళు పాస్ చేస్తారు కూడా, సపోర్ట్ కూడా చేస్తారు. మన కాలేజ్ లో ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తా అంటే చేస్తా ఉంటారు, కానీ మళ్ళీ పైన వాళ్ళు చేయొద్దన్నారు, ఇదంటారు అదంటారు అంట. ఈ అన్ని మన చిన్న కాలేజెస్ లో ఇది కామన్. నేను అందుకే అక్కడ నుంచి రాబుద్ది కాల. మా గైడ్ ఉన్నాడు, సమిత్ బక్షి సార్ అని ఉన్నారు, ఆయనతో నేను మీట్ అయింది ఓన్లీ 4 to 5 times. అసలు ఆయన అన్నిసార్లు కూడా కలవరంట, కలిసారు. నేను చేశాను ప్రాజెక్ట్ ఆయనకి. ఆ ప్రాజెక్ట్ మీద అట్మోస్ట్ 3 to 4 years నుంచి రీసెర్చ్ జరుగుతూనే ఉంది నేను చేసే డొమైన్ మీద, ఆ టాపిక్ మీద. అలాంటిది గూగుల్, ఫేస్బుక్, మెటా, అదే ఫేస్బుక్ అనే మెటానే కదా, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటి మీద రన్ చేస్తానే ఉంది. ఇంకా ఇప్పుడు అది ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఉన్నది. నేను దాంట్లో ఒక న్యూ టైప్ ఆఫ్ ఉన్నదాన్ని అప్రోచ్ ని మోడిఫై చేసి ఒక న్యూ టైప్ లో మార్చా, చిన్నది. అంటే అది పెద్దది కాదు, బెస్ట్. కొంచెం ఉన్న వాటిల్లో అది బెస్ట్. మా గైడ్కి కూడా బాగా నచ్చింది ఆయనకి. నేను ఆ ప్రాజెక్ట్ చేయడం కోసం 4 different types ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశా. ఆ 4 ఇట్లా కంపారిజన్ చేసి ఒకటే చూపించా. 4 different చేశా. అంటే
ఇప్పుడు ఎలా ఉందంటే ప్రాజెక్ట్స్ కానీ కోడింగ్ కానీ కంపెనీస్ లో కానీ ఏదైనా ఉంటే నీకు అసలు అది ఎందుకు పనిచేస్తుంది అని తెలిస్తే నువ్వు గెట్ ఇన్ అవుతావు. చాలు నువ్వు దానికి వచ్చి ఇప్పుడు నేను మిషన్ లెర్నింగ్ చేసా, నాకు పైథాన్ అంత వచ్చా అంటే నాకు రాదు. ఓన్లీ బేసిక్స్ వచ్చు నాకు పైథాన్. నేను ఎలా చేయగలుగుతున్నా? నాకున్న రీసోర్సెస్ వాటిని యూజ్ చేసుకొని దానికి పని చెప్పగలగలము. మనం పని చేయకూడదు, మనం పని చెప్పాలి దానికి. అప్పుడు అది మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అట్లా ముందు నీకు ఒక ప్లాన్ అనేది ఒక మైండ్ లో వచ్చేయాలి. అది వస్తే గనక ఈజీగా అయిపోద్ది ఏ ప్రాజెక్ట్. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ చెప్పావనుకో, దాని గురించి ఒక 3 to 4 అప్రోచెస్ నా మైండ్ లోకి వస్తుంది కన్ఫర్మ్. ఫ్రంట్ ఎండ్ అయితే ఈ స్టాక్ లో ఇది చేసుకోవాలి, ఈ స్టాక్ లో ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా ఉండిద్ది అని. అంతెందుకు మొన్న మనకు ఒకసారి మన ఫ్యాకల్టీ ఒకళ్ళు పోర్ట్ఫోలియో కావాలన్నాడు. నేను 2 days లో ఈ రోజు చేసి ఇచ్చేసా డైనమిక్ గా. అంటే ప్రతి ఎలిమెంట్ ఆ పోర్ట్ఫోలియోలో డేటాబేస్ కనెక్ట్ అయి ఉండిద్ది. నువ్వు అడ్మిన్ ప్యానల్ లోకి వెళ్ళి అది మోడిఫై చేస్తే డైరెక్ట్ గా వాడి వెబ్సైట్ లోకి వెళ్ళి మోడిఫై అయిపోద్ది. ఆ టైప్ లో చేశాను. అది స్మాల్ ప్రాజెక్ట్. అది 2 days లో అయిపోయింది. నాకు అది జస్ట్ 2 days లో అయిపోయింది. నాకు దేని ఏమొచ్చు, ఎలా చేయాలో తెలుసు, ఎలా వర్క్ అవ్వాలో తెలుసు, ఎలా వర్క్ అయితే ఇది కరెక్ట్ అవుట్పుట్ వస్తుందో తెలుసు. చాలా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చేసా, స్టాటిక్ పేజ్, అది స్టాటిక్ టెంప్లెట్ ని తీసుకున్నా, దాన్ని ఇది ఈ కామర్స్ వెబ్సైట్ లో చేసా. ఫుల్ బ్యాక్ అండ్ రాసా పైథాన్ PHP. స్కూల్లో ఒకటి చేసా వెబ్సైట్, అది స్మాల్ ప్రాజెక్ట్. కానీ దానికి 1 month పట్టింది టైం. ఎందుకంటే దాన్ని కొంచెం వేరుగా చేసా. అంటే ప్రతిసారి ఒక వేలో కాకుండా ఇంకో వేస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి దాన్ని కొంచెం దాన్ని డిఫరెంట్ గా ట్రై చేయాల్సి వచ్చింది. చేసా. ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి కొంచెం ఒకటి మేజర్ ఉండేది, ఒక స్మాల్ ఉంటుంది. అట్లా డిప్లొమాలో నేను పైథాన్ మీద ఒక ప్రాజెక్ట్ చేసా. అంతెందుకు, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాజెక్ట్ కావాలి అంటే గిటబ్ ఉంది. నీకు ఒక ఐడియా వచ్చింది, ఎలా అంటే సరే నాదే ఒక ప్రాజెక్ట్ చేసా కదా, బ్రెయిన్ ట్యూమర్ ఉంది. బ్రెయిన్ ట్యూమర్ క్లాసిఫికేషన్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు. ఒకటేమో టెక్స్ట్ డేటాతో చేయొచ్చు, ఇంకోటేమో ఇమేజ్ డేటాతో చేయొచ్చు, ఒకటేమో MRI స్కాన్స్ తో చేయొచ్చు. ఈ 3 అప్రోచెస్. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఈ 3 అప్రోచెస్. టెక్స్ట్ డేటా, ఇమేజ్ డేటా చేస్తారు. MRI డేటా చేయాలి అంటే గనక మన దగ్గర వర్క్ స్టేషన్ కానీ మంచి హై ఎండ్ ల్యాప్టాప్స్ కానీ ఇవి ఉంటేనే అవి కుదురుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన ప్రతి ప్రాజెక్ట్ నాకు అట్మోస్ట్ రన్ అవడానికి 1.5 day పట్టేది. 24/7 ల్యాప్టాప్ ఆన్ అయ్యే ఉండాలి, దానికి ఆఫ్ చేయడానికి కుదరదు. ఆన్ అయ్యే ఉండిద్ది, ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అందుకే హై ఎండ్ అయితే కనుక దాని యొక్క గ్రాఫిక్ కార్డు ఇవి ఉంటేనే అవి అంత స్పీడ్ గా అవుతుంది. అదే నా నార్మల్ ల్యాప్టాప్స్ లో చేసామనుకో అట్మోస్ట్ 5 days 6 days పట్టింది. 5-6 days కి 1.5 day కి కుదించేసిద్ది ఆ గ్రాఫిక్ కార్డు. అలా దాని యొక్క యూసేజెస్ నేను ముందు ఆలోచించి కాబట్టి అది తీసుకున్నా. ఇంట్లో అడిగితే ఇప్పించారు. అది పేరెంట్స్ మనీ, కానీ దాన్ని యూజ్ చేసుకునే చేస్తే సరిపో. ఇప్పుడు MRI స్కాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క MRI స్కాన్ ఎలా ఉండిద్ది, అది మనం విజువల్ గా ఉండదు. అది .T1 లో కానీ .NIJ కానీ .GZ ఫార్మాట్స్ లో ఉంటాయి. ఈ ఫార్మాట్స్ ని మనకి అసలు ఈ ఫార్మాట్స్ లో మనం ఎలా వర్క్ చేయాలి అని ChatGPT లో అడుగు. ఈ MRI స్కాన్స్ ఉంటాయి, సరే MRI స్కాన్స్ లో ఎలా వర్క్ చేయాలి, దీంట్లో సెగ్మెంటేషన్ ఎలా చేయాలి, ఇవి చూస్తావు. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది ఉండేది. ట్యూమర్ అంటే ఒక గడ్లా ఉండేది. MRI స్కాన్ లో కూడా ఒక స్మాల్, ఇప్పుడు MRI స్కాన్ లో బ్రెయిన్ లాగా షేప్ కనపడుతుంది. ఆ ట్యూమర్ ఉన్న చోట మాత్రం బ్లాక్ డాట్ లాగా కనపడుతుంది. కాబట్టి ఆ బ్లాక్ డాట్ ని మనం సెగ్మెంట్ చేస్తాం. ఆ సెగ్మెంట్ చేసి ఆ బ్లాక్ డాట్ అనేది ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఇస్తాం. ఇప్పుడు మనం కాయిన్ అనేది టాస్ చేస్తాం. ఒక కాయిన్ టాస్ చేసాం అనుకో, హెడ్ రావడానికి టైల్ రావడానికి ఎంత థ్రెషోల్డ్ వాల్యూ 0.5, ఏంటంటే హాఫ్. అలాగే మనం ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది దానికి పెడతాం. ఆ థ్రెషోల్డ్ వాల్యూ కన్నా అది పెద్దగా ఉంది అంటే కనుక అది ట్యూమర్ అని చెప్పేసి క్లాసిఫై చేసి,
ఆ థ్రెషోల్డ్ వాల్యూ కనుక తక్కువ ఉంటే కనుక నాన్ ట్యూమర్ అనేది క్లాసిఫై చేస్తాం. అలాంటివి మనకి మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ నెట్, మొబైల్ నెట్ V2, మొబైల్ నెట్ V3, ఎఫిషియన్ నెట్ B3, B5, B7. B3 అంటే బిలియన్ 3 బిలియన్ పారామీటర్స్ ఉంటాయి. 5 బిలియన్ పారామీటర్స్ ఉంటాయి. 7 బిలియన్ పారామీటర్స్ ఉంటాయి. అలాగా మన మోడల్, మన మిషన్ దేనికి సపోర్ట్ చేసిద్దో అది చూసుకోవాలి. అలాగా ఇప్పుడు చెప్పాను బ్రెయిన్ ట్యూమర్ క్లాసిఫికేషన్. ఎంఆర్ఐ స్కాన్ ఉండిద్ది. ఎంఆర్ఐ స్కాన్ లో ముందు సెగ్మెంటేషన్ చేసుకోవాలి. ఆ సెగ్మెంటేషన్ తర్వాత థ్రెషోల్డ్ వాల్యూ ఉండిద్ది. ఆ థ్రెషోల్డ్ వాల్యూ కానీ ట్యూమర్ సైజ్ అనేది పెద్దగా ఉందా, ఇది ట్యూమర్ అని చెప్పేసి క్లాసిఫై చేసి, తక్కువ ఉందా ట్యూమర్ కాదని క్లాసిఫై చేసి. ఇలాంటి ఈ థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండేది. మొత్తం డేటా సెట్ మొత్తం ట్రైన్ అయిన తర్వాత ఒక్క థ్రెషోల్డ్ వాల్యూ అనేది వస్తుంది. ఆ థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఫైనల్ థ్రెషోల్డ్ వాల్యూ ఆ డేటా సెట్ మొత్తానికి. దాన్ని బట్టి మనకు క్లాసిఫై అవుతుంది. ఆ థ్రెషోల్డ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది అంటే కనుక మనం ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ థ్రెషోల్డ్ వాల్యూ అనేది వస్తుంది. అలాగే మనం క్లాసిఫై చేస్తాం. ఇది స్మాల్ అప్రోచ్. ఇప్పుడు చెప్పినవన్నీ మనకు అలా అర్థమైపోయింది అనుకో, చాలు మనం చేసేయగలం. ఆ వే ఆఫ్ ఫ్లో వచ్చిందంటే 50% ఆఫ్ ప్రాబ్లం అయిపోయినట్టు. నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ప్రతి ప్రాజెక్ట్ కి 5 to 6 పర్సన్స్ ఉంటాయి నాయి. అంటే ఒక మోడల్ దీనికి పనిచేయచ్చు, ఒక మోడల్ పని చేయకపోవచ్చు ఈ డేటాకి. అలాగే డిఫరెంట్ కాంబినేషన్ డేటాస్ వాడతాను నేను. ఇప్పుడు నా మస్కిటోది ఉంది, ఒకటేమో యోలో V5 వాడా. ఏంటిది, ఆ మస్కిటో ఉందా లేదా అని క్లాసిఫై చేయడం కోసం. CSP.NET వాడా, ప్యానెట్ వాడా. ఈ 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్యానెట్ నుంచి CSP.NET నుంచి యోలోకి వెళ్తుంది. అలా ఒక అసెంబుల్ లాంగ్వేజ్, రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ChatGPT వచ్చింది, అది ఇంకా ఈజీగా ఇస్తుంది. నువ్వు ఒక ఫ్లో చెప్పు, అదే గైడెన్స్ ఇచ్చింది. చాలు. చాలా చెప్పావు ప్రాడక్ట్ గురించి. యాక్చువల్గా అందరికీ యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది కొత్త ట్రై చేద్దాం అనుకుంటారు, కానీ ఏంటంటే చాలా మందికి చేసే కన్సిస్టెన్సీ ఉండదు. అదే నేను చెప్పాలంటే నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ మస్కిటోది. నాకు 6 months పట్టింది ప్రాజెక్ట్ చేయడానికి. 6 months పట్టింది. ఈ 6 months లో నేను మినిమం 30 to 40 days కంటిన్యూస్ గా చేశా. రోజుకి మినిమం 3 to 4 hours పెట్టా దాని మీద వర్క్. కాలేజ్ నుంచి వెళ్ళటం, దాని మీద కూర్చోవటం, పొద్దున్నే లేగటం, దాని మీద కూర్చోవటం. అలా చేస్తే నాకు 6 months పట్టింది. ఎందుకంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్, నాకు తెలియదు అసలు, నాకు ఏ వేను తెలియదు, నాకు ఇది ఎవ్వరూ చెప్పాల. కాబట్టి మనకి మనం నేర్చుకున్నది అదే నేను నేర్చుకుందంటే. ఇప్పుడు గోకులో చాలా మంది ఏంటంటే వాళ్ళకి తెలుస్తాయి, లైక్ వాళ్ళలో ఉన్న డిఫాల్ట్స్ ఏంటని, బెనిఫిట్స్ ఏంటి వాళ్ళకి తెలుస్తాయి. నీలో ఉన్న స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి? స్ట్రెంత్ అంటే చెప్పా కదా, ఇప్పుడు ఏదైనా సినారియో ఇచ్చిందంటే ఒక టైప్ లో ఆలోచిస్తాను. అది నా మైండ్. కొన్నిసార్లు అది నా స్ట్రెంత్ అవిద్ది, కొన్నిసార్లు అదే నా వీక్నెస్ అవుతుంది. కొన్నిసార్లు రిజల్ట్ అనేది స్పీడ్ గా వచ్చింది, నేను అది ఆలోచించేది. కొన్నిసార్లు కొంచెం దూరంగా వెళ్ళిద్ది. కొంచెం డిఫరెంట్ గా వెళ్ళినప్పుడు టఫ్ అయిపోద్ది. నా యొక్క వేనే నాకు టఫ్ అయిపోద్ది. నేను చేసే పనిలో నాకు టఫ్ అయిపోద్ది. ఎందుకంటే నేను టఫ్ పెట్టుకుంటా, ఏదో చేసేద్దామని చూస్తా. అది కొన్నిసార్లు అవ్వదు. అది నా స్ట్రెంత్ అనుకో. వీక్నెస్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ అంటే ఎమోషనల్ కాదు. ఒక 1.5 years నుంచి కొంచెం ఎమోషనల్ గా ఎక్కువ అవుతున్నా. అప్పుడు దాని ముందే ఉండేది కాదు. ఈ ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం ఇంట్లో గాని దానికే ఇక్కడ ఉన్నానేమో నాకు తెలీదు. అసలు నేను వేరే చోటికి వెళ్దాము, బీటెక్ వేరే యూనివర్సిటీలో చేద్దాం అనుకున్నా. నేను ఈ కాలేజ్ జాయిన్ అయినప్పుడే మాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అని 4 months గా జరిగింది. ఇంకా చేసేదేం లేదు, అంతే. అది నా వీక్నెస్ అనుకో. వెంటనే నమ్మేస్తా ఎదురోళ్ళని, అదొకటి. ఎక్కువ ఆలోచిస్తా, మామూలుగా కాదు. ఇప్పుడు అది రాలేదనుకో, ఇంకా ఆ రోజు మొత్తం దాని మీద ఆలోచిస్తా. ఇప్పుడు దీని మీద కూర్చున్నా అంటే ఒక 0.01% అయినా ప్రోగ్రెస్ ఉంటేనే ప్రశాంతంగా నిద్ర పట్టింది. లేదంటావా ఇంకా అసలు నిద్ర పట్టదు. ఎందుకు పడతల్లా, ఎందుకు రావట్లా అని ఆలోచిస్తా. అదొకటి ఉండిద్ది.
అయ్యా నా స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అండి. ఒక్కొక్కరు ఇప్పటిదాకా బాగా చెప్పావు. ఉమ్. ఇంకోటి మీ ఫ్యామిలీ గురించి చెప్తావా? ఫ్యామిలీ గురించి అంటే మనదొక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకో. అంటే చూడటానికి మాత్రం ఒక రిచ్ ఫీల్ వచ్చింది, కానీ మిడిల్ క్లాస్. ఫాదర్ ఏం చేస్తారు? ఆక్యుపేషన్ ఏంటి? బిజినెస్. ఎక్కడ? మైలవరం. మైలవరం. ఏం బిజినెస్? మనకి ఇక్కడ ఒక స్లిప్పర్ షాప్ ఉంది. ఓకే. మదర్ హౌస్. ఓకే. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి బీటెక్ తర్వాత? అదే ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జాబ్స్ అనేది ఒక పెద్ద హెడేక్ అంటావా? హెడేక్ అంతే. హెడేక్ అని కాదు, నాకు ఇష్టమైన జాబ్ రోల్ వస్తే వెళ్తా అని చెప్పి ఇంట్లో ముందే చెప్పేసా. అసలు మనకి మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఒక మాట్లాడే రకం మంది కాదు. ఏదైనా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంట్లో చెప్పేసా, మనకు నచ్చలేదంటే చెప్పేస్తా. ఇలా అమ్మా ఇది బయట సిచ్యువేషన్, కూర్చోబెట్టి చెప్పా, ఇది బయట సిచ్యువేషన్, నీకు బయట కనపడేది ఒకటి ఉండిద్ది, కంపెనీ లోపల జరిగే ఇంకోటి ఉండిద్ది. అదే చెప్పా, కంపెనీ లోపల ఏం జరుగుతున్నాయో చెప్పా, ఇలా జరుగుతున్నాయి, నేను దీని మీద ఫోకస్ పెట్టానా 50% సక్సెస్ అవ్వచ్చు, 50% లూజ్ అవ్వచ్చు. అదే రేషియోలో బిజినెస్ పెట్టానా 50% సక్సెస్ అవ్వచ్చు, 50% లూజ్ అవ్వచ్చు. ఏదైనా హాఫ్ ఆఫ్ ఛాన్స్. కాబట్టి ఏదైనా ఒకటే. నాకు ఏదైనా బాగా నచ్చిన జాబ్ వచ్చింది అంటే కనుక వెళ్తా, తక్కువ ప్యాకేజ్. నేను చెప్పా కదా, ఇప్పుడు నేను మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఎక్కువ చేస్తా. మిషన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, వీటి రెండిట్లకన్నా ఏ ఇంజనీర్ ఈజీ. ఏ ఇంజనీర్ ఏం చేస్తాడు, మిషన్ లెర్నింగ్ తెచ్చిన అవుట్పుట్ ఉండిద్దా, అది మన ఫ్రంట్ ఎండ్ కి ఎలా వర్క్ అవ్వాలి అని చెప్పేది ఏ ఇంజనీర్ చేసే పని. చాలా అంటే వెన్ కంపేర్ టు బోత్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కి ఏ ఇంజనీర్ ఈజీ. ఎస్, ఎందుకంటే ఈడేం చేస్తాడంటే ఏపీఐ కీస్ అనేది మేనేజ్ చేస్తాడు. ఈ ఎల్ఎల్ఎం ఉండిద్ది, ఈ ఎల్ఎల్ఎం ఎవరు చేస్తాడు, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ చేస్తాడు. ఈ ఎల్ఎల్ఎం కి ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి, ఆ ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఏ ఇంజనీర్ ఇస్తాడు. ఈ ఎల్ఎల్ఎం కి ఇచ్చిన తర్వాత వీటికి ఈ ఎల్ఎల్ఎం కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తాడు ఈ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, ఈ ఏ ఇంజనీర్. తర్వాత దీని దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ ని యూజర్ కి ఎలా కనపడాలి అనేది చేసేది కూడా ఈ ఏ ఇంజనీర్. ఏ ఇంజనీర్ యొక్క రోల్ ఇదే. అది ఈ 3 రోల్స్ లో ఏదైనా వెళ్తా. అవి మన కాలేజ్ క్యాంపస్ కి రావు కాబట్టి బయట ట్రై చేయాలి. ఇంకా దానికి చూడాలి, దాన్ని బట్టి చేద్దాం. చాలా మంది ఏంటంటే మన యూత్ అనేది ఇండియా బ్యాక్ బోన్ అంటారు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అలా ఉందా? నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే మనం సోషల్ మీడియాలో చూస్తేనేమో అలా ఉండదు, కానీ మనం లింక్డ్ ఇన్ కానీ, టాప్ మెట్ కానీ, ఈ టాప్ మెట్ ఇంకోటి ఉండేది ఒక వెబ్సైట్. దీంట్లో ఏంటంటే వేరే కంపెనీస్ ఉంటాయి కదా, ఇన్ఫోసిస్, వీటిల్లో ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా మనం వీడియో కాల్ లో మాట్లాడొచ్చు ఫ్రీగా. కొంతమంది ఫ్రీగా ఇస్తారు, కొంతమంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేద్దామని ఫ్రీగా ఇస్తారు, కొంతమంది పెయిడ్ కి ఇస్తారు. అలా చేసి టాప్ మేట్ ఇది ఉండిద్ది ఒకటి, ఆ వెబ్సైట్. అది నాకు బాగా యూజ్ అయింది. నేను 2 to 3 times వీడియో కాల్ మాట్లాడా. ఒక హెచ్ఆర్ తో మాట్లాడా, ఒక నార్మల్ ఇంజనీర్ మామూలుగా దాంట్లో వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడా. నాకు అది బెస్ట్. topmed.com అనుకుంటా. నేను ఒకసారి చూసి చెప్తాను నీకు. అదొకటి. ప్లస్ నాకు ఒక బ్రదర్ తెలుసు, మొన్న లండన్కి వెళ్ళాడు. ఆ బ్రదర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. అన్న ఏరోస్పేస్, కానీ వాడికి మొత్తం కనెక్షన్స్ అనేది ఉంది. మాక్సిమం కంపెనీస్ లో హెచ్ఆర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాడితో కనుక్కున్నా, ఏంది మావా ఏంది ఇది, ఇలా జాబ్ చేద్దామా ఏంటి, ఏం అర్థం కావట్లా, లేకపోతే సాఫ్ట్వేర్ సినారియో ఎలా ఉంది, నీకు నీకున్న ఈ నెట్వర్క్ తో నాకేదని చెప్పు అని చెప్తే వాడు చెప్పింది ఇది.
ఇప్పుడు అసెంచర్ ఉంది, ఉమ్, అసెంచర్ 90% గర్ల్స్ ని హైర్ చేసుకుంది. 90%. 90%. ఓకే. అసెంచర్ అనేది ఒక టైప్ ఆఫ్ కంపెనీ వేర్ ప్రిఫర్స్ టు గర్ల్స్ అని. గర్ల్స్. ఇప్పుడు గర్ల్స్ ని కూడా ఆపేసింది, ట్రాన్స్జెండర్స్ ని తీసుకుంటా అంటుంది. 90%. 90% కాదు, నేను వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అంతెందుకు, లే ఆఫ్స్ పోయిన వీకే 21,000 జాబ్స్ అనేవి పోయింది ఇండియాలోనా? ఇండియాలో. దాంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. టీసీఎస్ లో అసలు లే ఆఫ్స్ జరగవంటారు. దాంట్లో టీసీఎస్ నుంచి కూడా అయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, అసెంచర్, విప్రో, ఇట్లా చాలా కంపెనీస్ లో లే ఆఫ్ జరిగింది. అవి ఏమీ బయటకు రావు. ఇవే కూర్చోబెట్టి చెప్పాము అమ్మకి, ఇది ఇట్లా జరుగుతుంది, నాకు బయట ఇది జరుగుతుంది, ఇవి కనపడతల్లా, దూరిపో అంటే ఎలా కుదిరిద్ది, ఇవి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు వెళ్ళిన 2 to 3 months కి లే ఆఫ్ ఇస్తాడు, నా ప్లేస్ లో ఏ వచ్చిందంటాడు, ఏం చేయమంటావు, నన్ను వచ్చేయాలి. అంతే. అప్పుడు ఈ 50 ఛాన్స్ పోద్ది, ఈ 50 ఛాన్స్ పోద్ది. కాబట్టి చూడాలన్నా, వాళ్ళు ఓకే అన్నారు, నాకే ప్రాబ్లం లేదు, నీకు నచ్చింది చేయన్నారు. ఓకే. ఇప్పుడు ఈ రెండు సెట్ కాలేదనుకో, ఎంఎస్ వెళ్తా, ఎంఎస్ చేసి అక్కడ ఉన్న నెట్వర్కింగ్ పెంచుకొని అక్కడ నుంచి ఏదైనా స్టార్ట్ చేయటం కానీ, ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయటం కానీ, లేదా అక్కడ ఏదైనా జాబ్ వస్తే కనుక అక్కడ ఉంటాం కానీ, అప్పుడు ఆలోచిస్తా. అది ఓకే. నా 3 ఆప్షన్స్. 3 options. కాబట్టి నాకైతే ప్రస్తుతం జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అనమాట. లైక్ వాళ్ళకి తెలుస్తాయి, అవి ఎలాగైనా కానీ ఓవర్కమ్ చేసుకొని ట్రై చేస్తారు. చాలా మంది ఫెయిల్ అవుతారు, చాలా కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అలా నీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేద్దాం అని ట్రై చేస్తారు? అంటే చెప్పా కానీ నా దగ్గర ఉన్నది ఒకటే బ్యాడ్ హ్యాబిట్, ఓవర్ థింకింగ్. ఓవర్ థింక్. ఓకే. ఆ ఓవర్ థింకింగ్ ఒకటి ఆపేసుకోవాలి, అది నాకు కుదరట్లేదు. అంటే అప్పటికిప్పటికి కొంచెం తగ్గింది. థింక్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చేస్తే ఏమంటారు, ఇలాంటివి ఆలోచించుకోకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. నాకు నచ్చినట్టు, వేరే వాళ్ళకి నచ్చినట్టు కాకుండా, వాళ్ళు ఏమనుకున్నా నాకు అది అవసరం, నాకు నచ్చిందా నేను ఉంటా అంతే. అలా కొంచెం ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటా. చాలా చెప్పు, నేను అడుగుతావా? నీదే కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? నా కాలేజ్ లైఫ్ యాక్చువల్ గా నాదైతే ఫస్ట్ ఇయర్ లో నేను ఎక్కువ మందితో మాట్లాడలేదు. లైక్ నా పని నేను చూసుకున్నాను, లైక్ ఇలా ఈవెంట్స్ కల్లా వెళ్తూ ఉన్నాను. ఇంకా సెకండ్ థర్డ్ ఇయర్ లో ఏంటంటే ఫ్రెండ్స్ బాగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇంకోలాగా ఉంది అది, లైక్ కొంచెం బయటవన్నీ తెలుస్తున్నాయి, బయట నాలెడ్జ్ కూడా పెరిగింది. పర్లేదు, లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ బీటెక్ లైఫ్. మా ఫ్రెండ్స్ కూడా అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. నేను దేంట్లోకి వెళ్దామన్నా కానీ దే విల్ హెల్ప్ మీ. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ బీటెక్ లైఫ్, హ్యాపీగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ పోడ్కాస్ట్ పెట్టినప్పుడు కూడా ఇప్పటికే దాదాపు 6-7 మెంబర్స్ ఇచ్చారు. నువ్వు కూడా పొద్దున్న చెప్తే ఇప్పుడు ఓకే అన్నా. ఇలాగా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది నాకు. సో ఐఎమ్ హ్యాపీ, నేను దేంట్లోకి వెళ్ళొచ్చు అన్న ఒక నమ్మకం నాకు ఇచ్చారు. చాలా మరి నువ్వేం చేద్దామని, జాబ్, బిజినెస్, ఎంఎస్? ప్రస్తుతంగా అయితే మాస్టర్స్ చేద్దామని, నెక్స్ట్ దాని తర్వాత మాస్టర్స్ దేని మీద చేద్దామని? సైబర్ సెక్యూరిటీ అనుకుంటున్నా. ఓకే. ఎక్కడ చేద్దామని? కంట్రీ ఫిక్స్ అవ్వలేదు, లైక్ యుఎస్ఏ మాక్సిమం. అక్కడ కొంచెం ఇష్యూగా ఉందని చెప్పి ఇంకా వేరే కంట్రీస్ చూస్తున్నా. ఆస్ట్రేలియా, లండన్ ఇవైతే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. చూస్తున్నా వేరే కంట్రీస్ కూడా. ఇంకా మాస్టర్స్ తర్వాత లైక్ కొంతకాలం జాబ్ చేసి ఇంకా అప్పుడు ప్లాన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ. సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాదు, లైక్ ఏదో ఒకటి అప్పుడు చూద్దాము. బిజినెస్ ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ ఇది అంతే. మరి ఇంకా నార్మల్ నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ యాక్చువల్ గా నేను ఎక్కువగా ఎలా ఉండటానికి ఇష్టపడతాను, సింగిల్ గా ఉండటానికి. అంటే అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను టైం దొరికినప్పుడు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూస్తాను. మూవీ లవర్, చాలా మూవీస్. నాకు టైం దొరికితే మూవీ చూస్తాను. రోజు కోడి చూడకుంది మనకి నిద్ర పడదు అసలు. నేను ఈ మధ్య రోజు చూడట్లేదు, 3 days 4 days రోజు కోడి చూడాల్సిందే కన్ఫర్మ్. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ లో పడితే గనక అప్పుడు మర్చిపోతానేమో, కానీ ఖాళీగా ఉంటే గనక కన్ఫర్మ్ గా చూడాల్సింది, రోజు కోటి కన్ఫర్మ్.
అది రాకపోతే నిద్ర పట్టదు. ఓకే. అదొక సస్పెన్సింగ్ గా ఉండిద్ది. ఇంకా మరి ఇంకేమన్నారా? ఓకే. మీ డాడీ ఏం చేస్తారు? అది బిజినెస్ మా డాడీది. లైక్ సిమెంట్ ఐరన్ షాప్ ఉంది ఆగిరిపల్లిలో. ఓకే. ఆగిరిపల్ల ఆగిరిపల్లి ఏది? ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర. ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర ఓకే. అక్కడే షాప్ ఉంది. మా డాడీ బిజినెస్ చేస్తారు. అయితే నీ దగ్గర అయితే మంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మంచిదంటే లైక్ పర్లేదు. ఓకే. అంటే అదేమి ఎవర్ గ్రీన్ బిజినెస్ సిమెంట్ ఐరన్ అంటే. ఓకే. మాక్సిమం కన్స్ట్రక్షన్స్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మరీ ఎక్కువ అవుతుంది. ప్రతి కొండ ఏది ఆపడల్లా కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతుంది కాబట్టి సిమెంట్ కి ఐరన్ కి బాగానే డిమాండ్ ఉంది కాబట్టి జరుగుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు డాడీ? 15 years నుంచి. 15 years కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. Experience ఉంది. అయితే నీకు ఒక బిజినెస్ మైండెడ్ ఫాదర్ ఉన్నారు కాబట్టి నీకు ఒక ఆలోచిస్తారు. బిజినెస్ థింకింగ్ ఉంది. యా కాబట్టి నీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా ఏమైనా Yeah, వస్తే ఇస్తారు. బాగుంటుంది. ఓకే గోకుల్, ఇప్పుడు నీలో ఉన్న యూనిక్ క్యారెక్టర్ ఏంటి? నాలో యూనిక్ క్యారెక్టర్ అంటే నేను మన అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తా. అదే నాకు ఓకే. నువ్వు మన అనుకున్నా అనుకో నా వల్ల అయిన దానికన్నా ఎక్స్ట్రానే చేస్తా ఆడికి హెల్ప్ కావాలి అంటే. అట్లాంటి అలాంటి ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ నాకు నార్మల్ మన ఏజ్ కన్నా సూపర్ సీనియర్స్ ఎక్కువ ఉంటారు నాకు. ఓకే. అప్పటి నుంచే నేను మైల్ వల్ల ఎక్కువ తిరిగానంటే వాళ్ళ వాళ్ళే. నేను రెంట్కి ఉండేవాళ్ళం, పక్కనే బ్యాచులర్స్ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు మన కాలేజ్. ఇంకా వాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని. దాంట్లోనే ఈ అన్న పరిచయం నాకు. అలానే అలా పరిచయం. ఇప్పటికైనా కానీ నాకు కాల్ చేస్తా ఉంటారు, రేపు వెళ్ళి మీట్ అవ్వాలన్నది. వెళ్తాను అందుకే విజయవాడ రేపు వెళ్ళాలి కన్ఫర్మ్. అది కోసం అంతెందుకు ఎన్ఐటి రూర్కి ఎలా ఆపర్చునిటీ కూడా చెప్పింది అన్న. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఆలోచిస్తాడు బాగా. జాన్ ఇస్తాం, జాన్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు, నేను ఇస్తా అంతే. నీ మీద కూల్గా ఉంటావు, ఎక్కువ టెన్షన్స్ పడవు. అంటే పన్నా బయటకు కనపడదు, అది మనకు తెలియదు కాబట్టి బయటకు కనపడేది చెబుతున్నా. ఎక్కువ టెన్షన్ పడవు, మన పని ఏదో మనం చూసుకుంటాం. ఒక నీ వైపుకి సెట్ అయిన వాళ్ళతో మంచిగా మాట్లాడుతాం, ఎవరు పలకరించినా కానీ మాట్లాడుతాం. అదొక బెస్ట్ హ్యాబిట్. ఎక్కువ సోషల్ గా ఉంటా, ప్లస్ ఎవ్రీ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తా. ఏదో ఒకటి ఇద్దాం, ఏదో ఒకటి ట్రై చేద్దాం కొత్తగా చేయడానికి ఫస్ట్ ఉంటాం. అది నా ఒపీనియన్. Thank you for your time. థ్యాంక్ యూ.